ఎస్ కొండ రాజీవ్ గాంధీ గారు విద్యాశాఖ మంత్రి గారు ఆయన శాఖలో ఏం జరుగుతోంది, ప్రభుత్వ బడుల నుంచి మొన్నటి డిఎస్సి స్కామ్ వరకు ఇవన్నీ చూసిన తరువాత ముందుగా మంత్రి గారికి ఎన్ని మార్కులు వేస్తారు, కారణాలేంటి చెప్పండి. ఈశ్వర్ గారు, మీకు, రజనీ గారికి, రామ్నాథ్ గారికి, సాక్షి టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. మీరు ఎన్ని మార్కులు వేస్తారు అని అడిగారు కాబట్టి ఇప్పుడున్నటువంటి జన్జీ జనరేషన్ లో భాగంగానే నెగిటివ్ మార్కింగ్ అనేటువంటిది కూడా ఉంటది. ఆ రకంగా చూసుకుంటే -1,00,000 మార్కులు వేయాలేమో నారా లోకేష్ గారి అత్యంత నిర్లక్ష్యంతో కూడుకున్నటువంటి అడ్మినిస్ట్రేషన్ కి. ఎందుకంటే నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి అవడం బహుశా ఆయనకు అదృష్టం, ఈ రాష్ట్రంలో విద్యార్థులందరికీ కూడా దురదృష్టం. ఆయన ఐటీ శాఖ మంత్రి అవడం ఆయనకో, ఆయన కుటుంబానికో, లేదా ఆయన బినామీలకు అదృష్టమేమో తప్పితే ఈ రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధికి పెద్ద దురదృష్టంగానే నేనైతే చెప్తాను. ఎందుకంటే నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగానే కాదు, ఐటీ మంత్రిగా కూడా అట్టర్ ఫెయిల్యూర్ అయ్యాడు. ఇది వాస్తవం. ఇందాక మీరు చెప్పినటువంటి లెక్కల్లో చూస్తే అసలు ఏముంది ఆంధ్ర రాష్ట్రంలో అంటే, విద్యార్థులు స్కూల్కి వెళ్తే స్కూల్లో పెట్టి మిడ్ డే మీల్స్ తిని చచ్చిపోతున్నారు, హాస్టల్లో మంచినీళ్ళు తాగి చచ్చిపోతున్నారు, యూనివర్సిటీలో ఆక్సిజన్ అందరికి చచ్చిపోతున్నారు, గుడికి వెళ్ళి క్యూ లైన్ లో నిలబడితే చచ్చిపోతున్నారు, లేదు ఉద్యోగం కోసం వచ్చి స్టీల్ ప్లాంట్ లాంటి కంపెనీలకు వెళ్తే ప్రమాదాలు జరిగి చచ్చిపోతున్నారు, ఇతర ప్రైవేట్ కంపెనీలో వెళ్తే ప్రమాదాలు జరిగి చచ్చిపోతున్నారు, కనీసం ఎరువులు దొరికేటటువంటి పరిస్థితి లేదు. ఇంకా కనీసం పాపం విద్యార్థుల పరిస్థితి ఎలా ఉందంటే, ఏ రకంగా చూస్తే పరీక్ష రాస్తేనేమో ఒక రకంగా స్కాములు, వాళ్ళకు అనుకున్న వాళ్ళకే ఉద్యోగాలు అమ్మేసుకోవడం, ఇంకో పక్క నిరుద్యోగ వృత్తి కానీ, లేదంటే మీరు అన్నట్టు వసతి దీవెన కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ బకాయిలు కానీ, లేదా న్యాయవాదులకు సంబంధించినటువంటి స్టైఫండ్ కానీ, యు నేమ్ ఎనీ సెక్టర్, ప్రతి దాంట్లో కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ అన్యాయం జరుగుతుంది. న్యాయం జరిగింది మాత్రం ఒక్క నారా లోకేష్ గారికే. ఎవరైనా బాగుపడ్డారన్నా, ప్రమోషన్ వచ్చిందన్నా అది నారా లోకేష్ కే తప్పితే ఈ రాష్ట్రానికి మాత్రం డిమోషనే. ఈ రాష్ట్రం తిరోగమనం పాలైంది నారా లోకేష్ చేతిలో విద్యా వ్యవస్థ మరియు ఐటీ శాఖ ఉండడం అత్యంత దురదృష్టకరం. కానీ మీరేం అట్లా అంటున్నారు, మొన్ననే తల్లికి వందనం ఇచ్చారు, పేరెంట్ టీచర్స్ మీటింగ్ పెట్టారు, మధ్యాహ్న భోజనం పిల్లలతో కలిసి చేశారు, విద్యా వ్యవస్థ గొప్పతనం గురించి ఎట్లా డెవలప్ చేస్తున్నారనేది నారా లోకేష్ గారు గొప్పతనాన్ని మన చంద్రబాబు నాయుడు గారు వివరించారు. ఇవేవి మీరు వినలేదా, కనలేదా? అంటే రాష్ట్రంలో మీ అందరికీ తెలియని ఒక స్కీమ్ నడుస్తుంది, అప్పు డప్పు అని. మా ప్రతి మంగళవారం అప్పు చేసుకోవడం, లేదా ఇలాగ ఏదో కార్యక్రమం పెంచి బయటకు వచ్చి వాళ్ళ డప్పాలు కొట్టుకోవడం. ఇంకా నారా లోకేష్ డప్పు ఆయన, ఈయన డప్పు ఈయన కొట్టుకున్నారు. మొన్న ఇప్పుడు నేను వీడియో చూశాను, చాలా తెలివిగా చంద్రబాబు నాయుడు గారు, ఓ మహాత్మా గాంధీ గారు, ఒక అబ్దుల్ కలాం గారు, ఒక నేను అని కూడా ఆయన కల్పించుకున్నాడు. మా చివరిలో ఆయన పేరు కూడా తగిలించేసుకున్నారు. ఆయన అంటే అది వినడానికి చెప్పడానికి కూడా బిగ్గెస్ట్ జోక్ ఆఫ్ ద డికేడ్. ఎవరన్నా బుర్రన్నాడు అలా చెప్తాడు సార్. ఒక అంబేద్కర్, ఒక మహాత్మా గాంధీ, ఒక అబ్దుల్ కలాం, నేను, మేమంతా. అది ఎంత. ఇంకో విషయం చెప్తే, కానీ మీరు నవ్వుతున్నారు సార్, దాన్ని సీరియస్ గా తీసుకొని అవును అనుకునే వాళ్ళు లేరా ఈ రాష్ట్రంలో? ఎవరన్నా అనుకుంటారు సార్, తప్పు సార్ అది. అంత ఆయన మహాత్మా గాంధీ స్థాయి కాదా, అంబేద్కర్ స్థాయి కాదా, అబ్దుల్ కలాం స్థాయి కాదా? ఆయన కాలు కోటి పనిచేయడు చంద్రబాబు నాయుడు గారు. ఈయన రాజకీయ నాయకుడు వేరు. అసలు ఎప్పుడైనా ప్రజలు వింటున్నారని అనుకోవటం అమాయకత్వం. ప్రజలు గమనిస్తారు, వినడమే కాదు గమనిస్తారు, ఆలోచిస్తారు, ప్రశ్నిస్తారు, తిరగబడతారు, పోరాడతారు, అనుకున్నది సాధిస్తారు. దానికి నిన్న కాక మొన్నే మనం చూసాం ఢిల్లీలో ఏం జరిగిందో. సార్ నేను చెప్తున్నా, అక్కడ ధర్మేంద్ర ప్రధాన్ గారికి దిక్కులేదు సార్. ఈయన రాష్ట్ర శాఖ మంత్రి. నిజంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అంతా కూడా కదిలితే రగిలితే ఏమవుతుంది ఈ రాష్ట్రం? వాళ్ళు అక్కడ చెలో సంసద్ అన్నట్టు చెలో అసెంబ్లీ అని పిలిపిస్తే, లేదా నారా లోకేష్ ఇంటిని ముట్టడిస్తామంటే, డిఎస్సి కుంభకోణంలో అన్యాయం జరిగిన ప్రతి ఒక్కరు కూడా ఒక నిప్పు కనికై మండితే ఏమైతుంది పరిస్థితి? కాబట్టి ఏంటంటే ప్రజలు అన్ని గమనిస్తున్నారు, ఇక్కడ ఎవరు అమాయకులు కాదు. ఏం గమనిస్తున్నారు మీరు గమనించారో లేదో నాకైతే కొంచెం డౌట్ గానే ఉంది. ఎందుకంటే ఆయన మధ్యాహ్న భోజనం చేశారు పిల్లలతో కూర్చొని, తండ్రి. సరే ఆ దృశ్యాలు చూపిస్తాను, మీరు ఏం గమనించారో చెప్పండి. దృశ్యాలు చూపిస్తాను, నేనేం మాట్లాడను, చూపిస్తాను, ఒకసారి చూడండి. అంటే ఎంత కమిట్మెంట్ ఉంటే వాళ్ళు పిల్లలతో కూర్చొని మధ్యాహ్న భోజనం చేయాలి, ఒకసారి ఆ దృశ్యాలు చూపించండి. రైట్, కొండ రాజీవ్ గాంధీ గారు అంతటి నిబద్ధత, ఇంతటి కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకుల్ని మీరు గమనించలేదేమో, వాళ్ళు చూసారా? సార్ ఈశ్వర్ గారు చెప్పండి. ఇక్కడ క్లియర్ గా ఇప్పుడు మీరే కాదు, మీరు చూపించిన దాని ప్రకారం కొన్ని లక్షల మంది ఈ క్షణం ఆ విజువల్స్ అన్ని చూస్తే అర్థమైంది. అక్కడ ఉన్న అందరి పిల్లలు కూడా అన్నం నోట్లో పెట్టుకున్నారు, ఒక్క నారా లోకేష్, నారా చంద్రబాబు నాయుడు గారు తప్పితే.
అంటే ఇది ఒక ఆర్ట్ సార్. ఇది నానా వారికి చిటికిన వేలంత భోజనం సార్. ఇంకొకరు స్పూన్ తో ఇలా కొడుతూనే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. మీకు అదే చెప్తున్నాను. మీకు నారా వారికి ఉన్నటువంటి ఆర్ట్ కొన్ని ఉంటాయి సార్, అది ఎవరికి రావు. అదేంటంటే అన్నం ప్లేట్ లో ఉంటది, ప్లేట్ లో స్పూన్ ఉంటది, కానీ మెతుకు నోట్లోకి వెళ్దు, అదొక ఆర్ట్. స్టవ్ వెలిగించకుండా చేపల కూర వండేస్తారు, అది ఇంకొక ఆర్ట్. ఎండిన నేలలో వరి నాట్లు వేసేస్తారు, అది ఇంకా పెద్ద ఆర్ట్. ఈ రకంగా చూసుకుంటే ఇలాంటి రకాలైనటువంటి ఆర్ట్లు, ఈ పబ్లిసిటీ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి వెన్నుపోటుతో పెట్టినటువంటి విద్య. అది వారసత్వంగా నారా లోకేష్ గారు కూడా చాలా చక్కగా పురిగిపుచ్చుకున్నారు. ఇందులో భాగంగా మీకు ఒక విషయం చెప్తాను సార్. మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ 23 నెలల్లో 23 లక్షల కోట్లు పెట్టుబడులు వరద వచ్చేసింది అన్నారు. వెనకాల భజన మండలం, మంత్రి మండలం అర్థం కాని కూడా వరద అన్నారు. కానీ ఇది వరద కాదు, మీరంతా అది పెద్ద ప్రచార బురద, ఇది పరిస్థితి అని చెప్పి ఇందాక మీరు చెప్పిన చూపించినటువంటి లెక్కలు ఉన్నాయి కదా, అవన్నీ సాక్షాత్ పార్లమెంటే చెప్పింది. సో పార్లమెంటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రిపోర్ట్ కార్డ్ లో కూడా నారా లోకేష్ ఫెయిల్ అయిపోయాడు అన్నటువంటి విషయం వాస్తవం. కేవలం ఇప్పుడు చిన్న అదేదో ఒక సినిమాలో ఒక జోక్ ఉంటది, వాళ్ళ అమ్మ కొడుకుని అడుగుతుంది, ఏమరా నువ్వు అంతా ఫెయిల్ అయిపోయావట, ఎఫ్ఎఫ్ అని ఉందటంటే ఆడు చెప్తాడు, అమ్మ ఎఫ్ అంటే ఫెయిల్ కాదే పాస్, నేను అన్ని పాస్ అయిపోయాను, పి అంటే ఫెయిల్ అని అంటాడు అనమాట. అలా ఉంది. ఏ లట్టర్ ఫెయిల్యూర్ అయిపోయి ప్రచారాలకు మాత్రం జనాలను మాత్రం గొర్రెల్లా అనుకుని ఇగో అన్ని పెట్టుబడి వరదలు లేకపోతే ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇవన్నీ మేము తీసుకొచ్చాం అని చెప్పి ప్రచార యావక తప్పితే నిజంగా గ్రౌండ్ రియాలిటీలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. మీరు నిన్నే చూడొచ్చు, నిన్న ఇదే పేరెంట్ టీచర్ మీటింగ్ లో చంద్రబాబు నాయుడు గారు పక్కన కూర్చున్నట్టు ఒక విద్యార్థి ఎందుకు చనిపోవాల్సి వచ్చింది అంటే ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్? మీరు చెప్తే నమ్మరు సార్. ఇందాక నేను ఒక బహుశా ప్రజాశక్తి పేపర్ లో చూశాను, గడిచినటువంటి 2 ఏళ్ల కాలంలో మీరు నమ్మరు సార్ 972 స్కూల్స్ మూతపడ్డాయట. అవును. అంటే మరి ఇదంతా నారా లోకేష్ ఫెయిల్యూర్ కాదా? మా విశాఖపట్నంలో మేఘాద్రిగడ్డ అనే దగ్గర ఒక గురుకుల బాలికల పాఠశాల ఉంటే ఆ పాఠశాల తీసేస్తుంటే ముయ్యద్దు మహాప్రభు అని గడిచినటువంటి 10-15 రోజుల నుంచి రోజు తల్లిదండ్రులు స్థానికులు మొరపెట్టుకుంటూనే ఉన్నారు. అయినా సరే నిరంకుశత్వంతో దాన్ని మూసే ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తుంది. అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లలు చదువుకోకూడదు, చదువుకుంటే తెలివితేటలు వచ్చి ప్రశ్నించి ఉద్యమాలు వస్తాయని ఏమైనా భయం పట్టుకుందేమో. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భవిష్యత్తుని విద్యార్థులే రేపు భవిష్యత్తు తరాలని అంటాం కదా, ఆ భవిష్యత్తు తరాలను విద్య లేకుండా నాశనం చేయాలనేటువంటి లక్ష్యం ఏదో చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఏమైనా పెట్టుకున్నారేమో. మరి ఈ రకంగా విద్యా వ్యవస్థని వాళ్ళ చేతలారా వాళ్ళే నాశనం చేస్తున్నారు. రైట్. ఇంత ప్లేట్లో, పెద్ద ప్లేట్లో అంత చిటికిన వేలంత అన్నం పెట్టుకుని దానికి ఒక స్పూన్ పెట్టుకుని ఇట్లా కొట్టుకుంటూ కూర్చున్నారు ముఖ్యమంత్రి గారు. లోకేష్ గారికి ఖాళీ ప్లేటే ఏవో కొన్ని కర్రీస్ ఏవో 1-2 కనిపిస్తున్నాయి అందులో. ఆయన దాన్నే నలుపుతూ దాన్ని ఇలా కలుపుతూ మాట్లాడుతున్నారు. ఎందుకు వీళ్ళు తినట్లేదు? ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ఆధారాలతో సహా చెప్పారు ఈ మధ్యాహ్న భోజనం. చిన్న ఒక పాయింట్ సబ్మిషన్ సార్, ఒక పాయింట్ సబ్మిషన్ జస్ట్ 10 seconds. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో గోరు ముద్ద, చంద్రబాబు నాయుడు గారి టైంలో ఘోరమైన ముద్ద. అంతేనా? ఆ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి గోరు ముద్ద తింటే పిల్లలు చాలా ఆరోగ్యంగా బలంగా ఎదగడానికి గాని ఆరోగ్యంగా ఉండడానికి గాని ఉపయోగపడుతుంది. కానీ ఇలా పెట్టినటువంటి ఇప్పుడున్నటువంటి మిడ్ డే మీల్స్ ఇంకోటి తింటే పిల్లలందరూ హాస్పిటల్ పాలయ్యే పరిస్థితి ఉంది. అందుకే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు నటించి వెళ్ళిపోయారా తిన్నట్టు? అందుకనే వాళ్ళు తినలేదు. పిల్లలు తిని హాస్పిటల్ పాలైపోతున్నారు కాబట్టి వీళ్ళు ఏమన్నా అందులో ఏముందో ఏం బాగోలేదో మనం ఎందుకు తినడం అని చెప్పి నటించి వెళ్ళిపోయారు తండ్రి కొడుకు. రైట్. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఇదే అంశం పైన ఏం మాట్లాడారో బయట ప్లే చేయండి సార్.